అయ్యో! అయ్యో! అసలు నాకే ఇట్లా అనిపిస్తదా? మీకు గూడా ఇట్లనే అనిపిస్తదా? మీరైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టుర్రి నాకు. అదంతా సరే గానీ అసలు నీకేమనిపిస్తుంది? మాకేమనిపియాలి? ఇదే గదా మీ క్వెషన్. ఆగుర్రి, ఆగుర్రి ఆడికే వస్తున్నా జర గుస్స గాకుర్రి. ఇగో ఈ క్లీనింగ్ పని మొదలు పెట్టుకున్నామనుకో, ఎంత చేసినా ఒడవదు. ఓటి పోతారు కోటి ఉట్టుకొత్తనే వస్తనే ఉంటది. ఇగ ఇయ్యాలనైతే మొత్తం ఇగ క్లీనింగ్ పని చేసుకుంటా ఇయ్యాలనైతే ఇగ ఫ్రిడ్జ్ కాడికైతే వచ్చినా. ఇక మా ఫ్రిడ్జ్ ఎంత దరిద్రంగా ఉందంటే అన్ని సాసులు, గీసులు, పౌడర్‌లు అన్నీ పడ్డాయి. ఆగమాగం చిందరవందరం ఉన్నది. ఇక మొత్తానికైతే క్లీన్ చేసిన. ఇక మా ఫ్రిడ్జ్‌లా ఉండాల్సినవి తప్ప అన్నీ ఉంటాయి. ఆ ఉప్పులు, పప్పులు, కారాలు అన్నీ అల్లనే ఉంటాయి. అంటే మా ఇంట్లో మస్తు చీమలున్నాయి. ఇక మీరు ఇంత పనికొచ్చిర్రా అని చెప్పి నేనైతే ఇక సరుకులన్నీ తీసి ఫ్రిడ్జ్‌లో పడేసిన. ఎట్టకేలకు 2 గంటలు కష్టపడి మొత్తానికైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసిన. అబ్బా! ఇక నెల రోజుల దాకా పురస్తుగుండొచ్చు. చూసిర్రు కదా మొత్తం మంచిగా క్లీన్ చేసిన. నా బిడ్డ అయితే దొరికిందే ఛాన్స్ అని అల్లున్నాయి పప్పులు అన్నీ తిన్నది. ఐ మీన్ బాదం పప్పులు. సరే ఉంటా మళ్ళా వీడియోకి లైక్ ఏసుకోండి. సబ్స్క్రైబ్.